ఉన్న దుకాణాలు మొత్తం బంద్ అయినాయి. వాడు తక్కువకి ఇస్తున్న ఎట్లా ఇస్తున్నాడు, అంతా దొంగమాలే. 4 రోజులు అది కట్టుకున్న తర్వాత 5-10 ఏళ్లకు చెదలు పడుతుంది, పోతుంది. అప్పటిదాకా మనోళ్ళంతా దందాలు బంద్ చేసుకుంటారు, పోతుంది. మార్వాడి ఉద్యమాన్ని ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరెవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడుతాం. అయితే వీళ్ళు మాట్లాడకుండా ఏమైంది మీ ఉద్యమం అంటే, మేము చాలా ప్రయత్నాలు చేసినాం. వాస్తవంగా కూడా మా జిల్కర సీనన్న మేమంతా వరంగల్లో 3 సార్లు మీటింగ్లు పెట్టి హాళ్ల కాడికి, నేనైతే ఈడికెళ్ళాడదానికి ఒకసారి పోయినా, ఐ థింక్ సీను కూడా వరంగల్లో మేము కలిసినాం. మేము పోయినాం వరంగల్కు. ఆడిదాకా పోయే వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఇయ్యాలట్లయితే పాఠకులు పెట్టిరో ఇడ. మేము తీరాడి పోయినాక పర్మిషన్ లేదు, ఏం లేదని. అరే హాల్ల మీటింగ్ లో పర్మిషన్ ఏందే అని వ్యాపారస్తులు పాపం చిన్న చిత్తుకో మనోళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించి ఎట్టి పరిస్థితి పృథ్వీరాజ్ని విలువద్దు, ఈ మీటింగ్లు నడవనియొద్దు అని. అట్లనే సెల్ ఫోన్లు నల్గొండోళ్ళు మేము మీటింగ్లు పెడతామంటే ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమైంది అంటారు కదా, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు పర్మిషన్లు ఇప్పిస్తారో చెప్పుండ్రి, ఆడికి వచ్చి మేము కొట్లాడతాం. పర్మిషన్లు ఇప్పియకపోయినా జనాన్ని మేము తయారు చేస్తాం. ఆ రోజుకెళ్ళి ఇప్పటి వరకు మార్వాడి దుకాణాలకు, ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేసే దుకాణాలకు పోం కూడా. మాకన్నా ముందు కూడా కొంతమంది పోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మేము కూడా సాధించినాం. అయితే చెప్పే క్రమంలో నేను గన్పూర్ది చెప్తా. ఘనపురంలో మేము ఎక్కడ ఈ ఇష్యూస్ ఏమున్నా కానీ ఫైట్ చేస్తున్నాం. గన్పూర్లో ఒక రైతు 18,000 రూపాయలు కూలీలకు ఇస్తుందని చెప్పి పైసలు లేకుంటే భార్య మెడ మీద బంగారం తీసుకుపోయి ఒక మార్వాడు ఆయన దగ్గర పోయి కుదోబెడితే అది సంవత్సరం లోపల తీసుకుంటా అని రాసుకున్నాడు. సంవత్సరం కాలే, 18 నెలల తర్వాత పోయి పైసలు పట్టుకొని పోతే, అరే నీకు 18 నువ్వు సంవత్సరం లోపలనే ఇస్తాను, 18 నెలలకు నేను ఇయ్యా అంటే, అరే అట్లా సారా అంటే వాడు మొత్తం వడ్డీకి డేసి దాదాపు 6.5-7 రూపాయల మిత్తి చేసిండు. దాన్ని 7 రూపాయల మిత్తి చేసిండు. చేసి అరే గింతగనం మిత్తి ఉంటుందా ఇట్లా గిదెక్కడ కథ అని చెప్పని ఆ రైతు పాపం బంగారం లేకుండా మంచిగా గింతగనం మిత్తెలు పెడతాడు. ఇంటికాడ పోతే వాళ్ళు ఏమన్నదట, నా బంగారం పట్టుకొస్తావా లేదా అని. మరి ఆడికెళ్ళి లేవాలి, వాడు మిత్యం ఎక్కువ అడుగుతున్నాడు. సరే అని చెప్పి సోపతోళ్ళని 2-3 పట్టుకొని ఆ దుకాణం కాడికి పోయిండు. ఈ లోపల ఏం చేసిండంటే, సిఐ దగ్గర పోయిండట, పోలీస్ ఆయన దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తుంది పోయిండు. సిఐ అనట వాళ్ళ దగ్గర అన్ని రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పోలీసు వాళ్ళు అందరు చెప్తలేను, మెజారిటీ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు మొత్తం మార్వాడలతో మార్వాడి పైసలకు కకృతి పడి ఉన్నారు. వాళ్ళంతా ప్రజలు ఏదైనా చావని వీళ్ళ లంగదందాలలో వాళ్ళకు కూడా పైసలు పోతుంటాయి ఇండైరెక్ట్ గా. అయితే పోతే పోలీస్ అయినా చెప్పంగానే ఇక ఏం చేయాలో అర్థం కాక పత్రికలో పట్టుకొని పోయిండు. తీరా ఆడదాకా పోయినాక వాడు ఆయన వీడియో చేసి పెట్టినట. ఇవాళ రేపు అంతా మనోళ్ళకుంటే ఆ వీడియో చేసి, ఈ దుకాణం పైన నా దగ్గర నేను బంగారం కుదోబెడితే నా భార్యది, తీరా వచ్చినాక ఒక గిన్ని పైసలు అడుగుతున్నాడు, ఫస్ట్ బంగారం ఏదైనా పెడితే అది ఆ గన్పూర్లో మొత్తం ఊరంతా చూసిరు. ఇక పోలీసు ఆయన కాదన్నాడు, ఏం చేయాలని అర్థం కాక సరే అయితే కాదబడి ఆ పైసలన్నా ఇచ్చి తలబడదామని చెప్పని ఒక 2-3 పత్రికలో తీసుకొని పోయి ఆ దుకాణం కాడికి పోయి కూర్చొని ఓం శ్రీ పాన్ బ్రోకర్ ఇది ఉన్నది అతని పేరు, శ్రీ గణేష్ పాన్ బ్రోకర్. ఆడికి పోయినాం. ఆడి పోయిండు. పోతే ఆ ప్రెస్ వాళ్ళ ముంగట రైతును, ఒక తెలంగాణ రైతు బిడ్డను పట్టుకొని, నా మీద మా దుకాణం పెట్టి వీడియో తీస్తావు అరా నువ్వు, నీకు బంగారం ఇయ్యా, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పి నా దుకాణం ముంగట నేను నిలబడతా, నా దుకాణం బోర్డు వస్తాడు పెట్టి నువ్వు తప్పైందని చెప్పి రికార్డు పెట్టి నువ్వు మందికి పంపించిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారా నేను అన్నాడట. నీ అమ్మ నా బంగారం పోయిన మైజ ఏమైనా మైజ నేను నీ కాలేదు మొక్కుతారా అని కూడా మా ఊళ్ళో సోపతోళ్ళని కాంటాక్ట్ అయితే, ఆ రోజు రఘు రాలేదేమో, సీను నేను మేమంతా కెమెరాలు పట్టుకొని పోయినాం. పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటూ వస్తే మేము కూడా పోలీసు వాళ్ళ మీద రివర్స్ అయ్యి అన్ని చేస్తే అది పంచాయతీ ఆడదాకా పోయిందంటే మేము ఆడ నిలబడేంత సేపు ఒక 5-6 మంది వచ్చారు. సార్ నాది 2.5 ఏళ్ల కింద తీసుకున్నారు, నాది 3 ఏళ్ల కింద తీసుకున్నారు, ఇప్పటిదానికి ఇస్తలేరని. ఇది పెద్ద గొడవ అయింది. ఇక నేను వదిలిపెట్టా అని చెప్పని మేము వదిలిపెట్టాం, దీన్ని అంతా తీసుకుపోతామనే ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అంతా పిలిచి ఇంకొకసారి ఆయన దగ్గర పోకండి కూర్చోబెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించి ఆఖరికి ఎంఆర్ఓ దగ్గర పోయిన సాక్షి కూడా ఉన్నాడు. అరుణ్లాల్ గన్పూర్కి వచ్చింది. ఇప్పుడు నేను జనం ఆయనతో కూడా మాట్లాడిపిస్తాను. ఇది జరిగిన తర్వాత సార్ చాలా మంది బయట మాట్లాడుతున్నారు, శ్యామ్ ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఆయన ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఈ ఉద్యమం ఏడికి పోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు జనాలు. మీరు మీ సమక్షంలో నేను జనాలకు చెప్పాలని నాకు కూడా అనిపించింది. నేను ఇవన్నీ చెప్తున్నా, ఏం జరుగుతున్నది ఏందనేది జనాలకు కూడా చెప్పాలి. తీరా ఎంఆర్ఓ దగ్గర పోయిన తర్వాత వాడు భాషలే హిందీలో రాస్తాడు, వాడు అన్ని బిల్లులన్నీ హిందీలో రాస్తాడు మొత్తం. ఆ హిందీలో రాసిన బిల్లులు కాడికెళ్ళి ఎంఆర్ఓ పిలిపించుకొని కూర్చొని ఇప్పుడు కొత్త బిల్లులు వచ్చినాయి, ఆ బిల్లులు వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తున్నారు. ఇట్లనే వలిగొండలో దుకాణం పెడితే ఓ మావాడు చేయలు కొట్టుకున్నాడు. ఇప్పుడు ఉద్యమాలు మార్వాడికి సంబంధించినటువంటి దోపిడీ జరుగుతున్నా గానీ అక్కడికి తెలంగాణ క్రాంతి దళ్ ఉంటది. ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దానికి అడ్డం నిలబడతాము. ఏది ఏమైనా పర్వాలేదు.
ఎవరికి తల వంచేది లేదు, తల దించేది లేదు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ మార్వాడు కాటపల్లి ఒకటి చెప్తా రఘు, నేను మేమందరం కాటపల్లికి పోయినాం. మార్వాడోళ్ళు ఇల్లీగల్ గా ఫ్యాక్టరీలు పెట్టి మేము పోతే కోతులు, ఆ ఊర్ల పంట తిరిగిన కోతులు నల్లగా అయిపోయినాయి. పొలాలు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పొలాలకు మొత్తము ఆ వేస్ట్ ఎంత ఘోరమైన విషపు స్మెల్ అంటే అది గాలి మొత్తం కలుషితం అయిపోతే ఎంబడవాడి కొట్లాడి పాశమంకులు కూడా వచ్చింది దానికి. మేమందరం ఎంబడవాడి కొట్లాడే సుభాష్ అంటే ఒక లండన్ లా ఊరాయన ఉంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే, దానికి రేవంత్ రెడ్డి దాకా వాటాలు ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ అనేట ఆయన అల్లుడు కొడుకులు కూడా పార్ట్నర్లు ఉండే. దాని మీద యుద్ధం చేసి బంద్ చేపించినాం. బంద్ చేపిస్తే చాలా మంది ఆ ఊర్ల పొంట పిల్లలు డాక్టర్ను ఒక డాక్టర్ ఇద్దరిని దొంగ కేసులు పెట్టించి మన రాజకీయ నాయకులే, రూలింగ్ పార్టీ వాళ్ళే కేసులు పెట్టించి లోపటేపించిండ్రు. సో జనానికి ఏంటంటే ఈ ఉద్యమము మా ఊళ్ళ వ్యాపారులు, మా కోటోళ్ళు నాశనమయ్యారు, మా వడ్ల కమరోళ్ళు నాశనమయ్యారు, మా అవసరాలు నాశనమయ్యారు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ నాశనమైనరు. రాత్రి పెట్టిన హైదరాబాద్ లో జ్యువెలరీ షాప్ కావచ్చు, ఊర్లకు పోయినా ఏ జ్యువెలరీ షాప్ ఎక్కడ పోయినా వాళ్ళు మాత్రం 6 నెలలు తిరగక ముందే బంగ్లాలకు ఉంటున్నారు. ఈ ఆంతర్యం ఏంటంటే వాళ్ళు అమ్మేది దొంగమాలు. దీనికి వ్యతిరేకంగా రేపు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు ఇది ఒక ఎలక్షన్ ఎజెండాగా తీసుకోబోతున్నది. విద్య, వైద్యము, నిరుద్యోగము సమస్యతో పాటు మన వ్యాపారాలు తెలంగాణ వ్యాపార రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే స్థాయిలో మిగతా పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ఇవాళ మేము అన్నది సంవత్సరం నుంచి మొత్తుకుంటున్న దాన్ని రేళ్లు చేసే ఇలా జనానికి మొత్తం పోయినాయి. ఈ రోగాలు వచ్చి ఎంతెంత మంది నాశనమైనరో ఇవన్నీ జనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఇంకొక ఆకారం ముచ్చట చెప్పి ఆ సాయి అనే పిల్లగాడిని కూడా చాలా బదనాం చేసిరు. ఎవరైతే ఆ ముండా మార్కెట్ లా పైసలు తీసుకున్నాడు ఆ పిల్లగాడు, మాకు అమ్ముడు పోయిందని. ఆ పిల్లగాడు ఇప్పటికి ఎఫ్ఐఆర్ నడుస్తున్నది, ఎఫ్ఐఆర్ ఉన్నది, కోర్టుల కేసు ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చేది ఉండే గానీ ఎక్కడో బయటకు పోయి రాలేకపోయిండు. కానీ చెప్తున్నాం, ఇది బదనాం చేసేటువంటి ప్రయత్నం కింద చాలా మంది ఈ మార్వాడి కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇంటి దొంగలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే తెలంగాణ సమాజానికి ఈ దొంగ దందాలు చేసే వ్యాపారస్తులకు మేము అప్పుడు కూడా చెప్పిన, ఏళ్లతోటి అల్లికలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అని. చేనేత కార్మికులు అగ్గిపెట్టెల చీర పట్టేది నిన్నగాక మొన్న 10 మీటర్ల బట్ట వేసి ఉంగురంలోకెళ్ళి తీసిండు ఒక 10 రోజుల కింద. అంత అద్భుతమైన కళలు ఉన్నటువంటి, హస్తకళలు ఉన్నటువంటి నా తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చాలా జరిగిపోయింది, నాశనం చేసింది. దాన్ని కాపాడే దాంట్లో తెలంగాణ క్రాంతి దళ్ అందరినీ కలుపుకొని ముందు వరుసలో ఉంటదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దాన్ని మర్చిపోనీయకుండా మార్వాడోళ్ళ ఇట్లా లంగదందాలు చేస్తున్నటువంటి దుకాన్లల్లా కొనుడు బంద్ చేయండి. మనోళ్ళ మన తెలంగాణలో మన తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర, మన స్వర్ణకారుల దగ్గరనే, వాళ్ళ దగ్గరనే కొని మన బిజినెస్ లు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటూ, నేను ఇప్పుడు హరగోపాల్ సార్ మేము పిలువంగానే ఇప్పుడు తెలంగాణకు ఉన్న పెద్ద మనిషి హరగోపాల్ సార్ను ఈ అంశం మీద ఇంత ముందు కూడా మనం పెట్టిన రౌండ్ టేబుల్ కు పోయిన సంవత్సరం జూలై 18 తారీఖు మనం రౌండ్ టేబుల్ పెట్టినాం క్రాంతి దళ తరఫుకెళ్ళి. సార్ను ఈ అంశం మీద మాట్లాడవలసిన, మేము పిలువంగానే సార్ వచ్చిండు, మాట్లాడవలసిందిగా కోరుతున్నా.